అఖిలపక్ష భేటీ అవ్వండి, అన్ని పార్టీలు కలవండి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అఖిలపక్ష భేటీ మీటింగ్లు పెట్టుకోండి సార్. తప్పేముంది? ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రం ముందరికి పోవాలంటే అన్ని పార్టీలు కలిసికట్టుగా డెసిషన్స్ తీసుకోవాలి. ఒకప్పుడు జరిగేది. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పెట్టిండ్రు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిండ్రు. మీ పెడితే ఏమైనా కిరీటాలు పడిపోతాయా? ఏమైనా అవుతాయా? ఎట్లా ఎదుర్కోవాలి సిచ్యువేషన్ అని మాట్లాడండి. ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకోండి. 3 పార్టీలు. ఈ 3 పార్టీలు కాకుండా ఇంకే పార్టీ ఉందండి తెలంగాణలో? అయితే కాంగ్రెస్, లేకపోతే బీఆర్ఎస్, లేకపోతే బీజేపీ. ఈ 3 కాకుండా ఏం లేదు. అందుకే చెప్తా ఉన్నా, మీరు ఇట్లనే ఉంటే ఒక కొత్త పార్టీ పుట్టుకొస్తుంది. మళ్ళా యువకులందరే ముందరకొచ్చి కొత్త పార్టీ పెడతారు. ఈ కొత్త పార్టీ పెట్టి మీరు ముప్పతిప్పలు పడతారా? లేకపోతే కొత్త పార్టీ అంటే కూడా దాన్ని కరెక్ట్గా ప్రణాళిక చేసి, అద్భుతంగా రూపకల్పన చేసి, మంచి కమిటీలు ఏర్పాటు చేసి, పాదయాత్రలు చేస్తే అద్భుతమైనటువంటి ఓట్లు వస్తాయండి. కొత్త పార్టీ కదా అని మీరు తీసి పడేయద్దు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లుండే పార్టీ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందండి? ఆ స్థాయికి వచ్చింది కాబట్టి భయపడి దాన్ని డౌన్ఫాల్ చేయడం జరిగింది. సో దయచేసి ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలా. మీ 3 పార్టీలు కదిలి ప్రజా సమస్యల కోసం మాట్లాడతాయా? తెలంగాణకి ఇబ్బంది వచ్చినప్పుడు అందరు ఏకమై మాట్లాడతారా? లేకపోతే ఇంకొక కొత్త పార్టీకి పిలుపునిచ్చి ఇంకో కొత్త పార్టీ పెట్టాలని చెప్పి ఆలోచన రూపకల్పన చేయమంటారా? సో ఏం చేయాలో మీకే వదిలేస్తున్నాం. ఈ 3 పార్టీలు కూడా మరి అఖిలపక్ష భేటీలు కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే, కలిసికట్టుగా పోరాడాల్సిందే, ఢిల్లీకి పోవాల్సిందే, అడగాల్సిందే, క్వశ్చన్ చేయాల్సిందే. మిగతా రాష్ట్రాలు అవే చేస్తున్నాయి, చూసి నేర్చుకోండి. మిగతా రాష్ట్రాలు గవే చేస్తున్నాయి, మనమే ఇట్లున్నాం. నెక్స్ట్ విపక్ష రాష్ట్రాలపై వివక్ష, భారత సమైక్య వ్యవస్థ పవిత్రతపై దాడి, కేంద్ర బడ్జెట్పై ఇండియా ఆగ్రహం, పార్లమెంటు నుంచి వాకౌట్, ప్రాంగణంలో ఎంపీల నిరసన, పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మాతాజీ మాటల నేర్పరి, బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చేయి, ఆ 2 రాష్ట్రాలకే విందు కరిగే, రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా, వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయి, నిర్మలా సీతారామన్. 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ సీఎంలు. తెలంగాణ రైల్వే బడ్జెట్ 5,336 కోట్లు, 40 స్టేషన్ల ఆధునీకరణ, రైల్వే మార్గాల విద్యుతీకరణ పూర్తి, 32,946 కోట్లతో 2,298 కిలోమీటర్లు కొత్త లైన్లు, 437 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. సో ఇది పరిస్థితి. విపక్ష రాష్ట్రాలపై వివక్ష. సార్ మేము చెప్తున్నా, కేంద్రంలో బీజేపీ ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని చెప్పి హిందువులుగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. సో నేనేం చెప్తున్నా, గతంలో ఇట్లాంటివి చేసిరు కాబట్టి సీట్లు తగ్గినాయి. సో 4వసారి కూడా మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలి, ప్రైమ్ మినిస్టరు బీజేపీ నుండి వచ్చినటువంటి పర్సనే ఉండాలి అంటే దయచేసి ఇట్లా వ్యవహరించకండి, సవరణలు చేయండి. ఈ 4 ఏళ్లలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యద్భుతంగా సవరణలు చేసుకుంటూ ముందరికెళ్ళండి. సో ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి అందరికీ కూడా. నేను మరొకసారి చెప్తా ఉన్నా, ఎందుకంటే ఈ తప్పిదాల వల్ల మళ్ళీ బీజేపీ అధికారం కోల్పోతే మళ్ళీ అందరూ కూడా భయపడతారు. కొద్దో గొప్ప కొంచెం ఏదో రకంగా మరి ఏమంటారు, ధర్మస్థాపన గురించి కావచ్చు, మన దేశ రక్షణ కోసం కావచ్చు, సో బీజేపీ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఇట్లా చేసుకుంటూ పోతే సార్ మళ్ళీ నమ్మరు సార్. సో ఇంకొన్ని సీట్లు కూడా రానున్న ఎలక్షన్స్లో తగ్గిపోతాయి. మీరు సవరణలు చేసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సలహా ఇస్తూ ఉన్నా, దయచేసి ఆలోచించండి. నెక్స్ట్, నేడే అసెంబ్లీలో బడ్జెట్, మధ్యాహ్నం 12కు ప్రవేశపెట్టనున్న భట్టి, 2.8, 2.9 లక్షల కోట్ల మేర భారీ పద్దు,
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కంటే కాస్త పెరుగుదల, వ్యవసాయ రంగానికే అధిక నిధులు కేటాయింపు, మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు. ఉదయం 9కి కేబినెట్ భేటీ, బడ్జెట్కు ఆమోద ముద్ర. ఇక రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధులు కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీలు చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల మధ్య బడ్జెట్ను రూపొందించినట్లు తెలిసింది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్ 1 జరగనున్న భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు వస్తే బడ్జెట్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి నిధి BRGF కింద 2250 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కేంద్ర పథకాల కింద నిధులు వస్తాయని ఆశించింది. ఈ నిధులతో కలిపి రాష్ట్ర బడ్జెట్ను పెంచాలనుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అండ్ అట్లనే ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి బడ్జెట్ సమావేశాలకు హాజరుగానున్న బీఆర్ఎస్ అధినేత వెల్లడించిన పార్టీ వర్గాలు. ఆగస్టు 2 వరకు కూడా బడ్జెట్ సమావేశాలు, పలు బిల్లులు ఆమోదం దృష్ట్యా పొడిగింపు. సో అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారు. మరి బడ్జెట్ పెట్టే సందర్భంలో కేసీఆర్ గారు మరి రాబోతున్నారు. చూద్దాం మరి ఈరోజు మరి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అసెంబ్లీలో. మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా మరి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందర మరి చూద్దాం ఏం మాట్లాడబోతున్నారు. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసెంబ్లీ. అండ్ అదే రకంగా నేను చెప్తా ఉన్నా, బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, బాగానే ఉంది. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మీరు న్యాయం చేయాల్సింది ముందుగా ఎవరికండి? ఎస్, విద్య కోసం, ఆ తర్వాత వైద్యం కోసం. దీనికి అత్యధిక నిధులు ఇవ్వాల్సిందే. అండ్ మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఒక పెద్ద స్కామ్గా ఉండబోతుంది. 150,000 కోట్లు అంటున్నారు, సరికాదు కదా. అన్ని 50,000 కోట్లు పెట్టినా మీకు అది బూడిదల పోసిన పన్నీరే అవుతుంది. కావాలని కమిషన్ల కోసం ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. అది ఎట్లా ఏంది అనేది నేను క్లియర్గా మేము కూడా కొద్దిగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. క్లియర్గా ప్రతిదీ పూసకొచ్చినట్టు ఒక స్పెషల్ స్టోరీలో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ అదే రకంగా ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఉచిత విద్య, ఉచిత వైద్యానికి మీరు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సిందే. మరి ఆ బడ్జెట్లో ఏమేమి ఉంటాయి ఏందనేది కూడా మనం వేచి చూద్దాము. అండ్ ఇది మాత్రమే కాకుండా ఎస్, అండ్ అదే రకంగా JNTU. సో ముఖ్యంగా JNTUలో కొన్ని ప్రైవేట్ కాలేజెస్ 30 దాదాపు ఒక 30 JNTU అఫిలియేటెడ్ కాలేజెస్కు మరి వైస్ ఛాన్సలరు అనఫీషియల్గా ఓవరాల్గా ఇప్పుడు ఏదైనా జీవో పాస్ చేయాలి కదా. సో స్పెషల్ సీట్స్ కేటాయిస్తూ జీవో పాస్ చేయకుండా నోటి మాటగా పర్మిషన్లు ఇచ్చి పడేసిరంట. అంటే ఎవడిస్తుండండి వితౌట్ పర్మిషన్? మరి ఎవరుండి వెనకాల 30 కాలేజీలను ఎట్లా మీరు స్పెషల్ సీట్స్ ఇస్తారండి 30 కాలేజీలకు? JNTU ఉన్నటువంటి అఫిలియేటెడ్ 30 ప్రైవేట్ కాలేజెస్కు మీరు ఏ రకంగా ఓవరాల్గా చెప్తారు? ఎటువంటి NOC, ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా JNTU అఫిలియేటెడ్ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్కు ఎట్లా సీట్లు పెంచుతారు మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏంది ఇల్లీగల్ దందాలు చేస్తుర్రా? ఏం చేస్తూ ఉన్నారు? సో ఎవడిచ్చిండు అథారిటీ? ఎవరు చెప్పిండ్రు? దీని వెనకాల మరి 2 రెడ్డిలు ఉన్నట్టు చెప్తా ఉన్నారు. మరి రెడ్డి పేర్లు చెప్పమంటారా లేకపోతే సవరణలు చేసుకుంటారా? ఆలోచించండి. మీకు ప్రూఫ్స్ కావాలంటే ప్రూఫ్స్తో బయట పెడతాం. మరి ఓవరాల్గా ఎవరు చెప్పిర్రు, ఏం చెప్పిర్రు అనేది. నేను మళ్ళా చెప్తున్నా, JNTU యూనివర్సిటీ నుండి JNTU అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ అయినటువంటి ఒక 30 కాలేజీలకు గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా, లిఖితపూర్వకంగా ఏమీ లేకుండా, జీవో పాస్ చేయకుండా, నోటి మాట మీద ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా ఎట్లా సీట్లను పెంచుతారని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ప్రశ్నకు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? దయచేసి చెప్పండి ఉంటే.
అండ్ అదే రకంగా ఏపీకి హోదా ఇవ్వకపోవడం ద్వారా తెలంగాణకు మోదీ మేలు చేశారు. అందుకోసం ఆయనకు క్షీరాభిషేకం చేయాలి. బీజేపీ పక్షనేత ఏలేటి ఎస్ తెలంగాణకు ఎంతో చేసాం, ఇంకా చేస్తాం, ఒకసారి చూపియండి సార్, వెతుక్కుంటాం. తెలంగాణకి ఎంతో చేశామని మా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఆ ఎంతో చేశారు కదా, ఎంత చేశారు అనేది చూపియండి దయచేసి. మేము ఎంత వెతికినా దొరుకుతలేదు అప్పుడప్పుడు. ఓకే, అమరావతికి నిధులు ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి? కొత్తగా సీఎం అయ్యారు, సమయానంతో ఉండాలి. కేసీఆర్ బాటలోనే రేవంత్ ముందుకు వెళ్తున్నారు. పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు. హామీలు నెరవేర్చని రేవంత్ రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. కిషన్ రెడ్డి గారు, మీరంటే చాలా గౌరవం ఉందండి అందరికీ కూడా. తప్పకుండా ఫస్ట్ నుంచి కూడా ఒకటే పార్టీని ఒక సామాన్య కార్యకర్త నుంచి